బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న మేడిపల్లి, అంతకుముందు పాల్వంచ, ఈరోజు నాగర్ కర్నూలు. ఏమవుతోంది? అక్రమ సంబంధాలకి భర్తలు బలైపోతున్నారు. స్ట్రేంజ్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో భర్తను చంపేది గవర్నమెంట్ టీచర్. వింటున్నారా? ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భర్తను చంపేసింది. బట్టుకాడిపల్లిలోని టీచర్గా పనిచేస్తున్నారు పద్మ. తాడూరులోని ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు గోపి. గోపితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు పద్మ. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు భర్త లక్ష్మణ్ అని చెప్పి భావించారు. ఇంకా ఉంది, స్కెచ్ చేశారు, లేపేశారు. గత నెల 24న గోపితో కలిసి భర్తను చంపేసింది పద్మ. భర్త లక్ష్మణ్ చనిపోయారని అందరినీ నమ్మించింది పద్మ. లక్ష్మణ్ మృతిపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది పద్మ. అసలు ఏం జరిగింది అనేది విచారణ తమదైన స్టైల్లో పోలీసులు చేసి అసలు విషయం ఆమె నోటి నుంచి వచ్చింది. ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. అదేంటది? ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ఉపాధ్యాయురాలు, దట్టు 10 మంది పిల్లలకి పాఠం చెప్పి వృత్తిలో ఉన్న మహిళ. ఒకవేళ భర్త ఇష్టం లేకపోతే, భర్తతో ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసి తన బ్రతికేది తను చూసుకోవచ్చు. విజువల్ మీరు చూడొచ్చు, లక్ష్మణ్ భర్త. కానీ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, వివాహేతర సంబంధం. అది అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం, ఏ పదాలు ఉంటాయో వాటి గురించి అఫ్కోర్స్ డిస్కషన్ ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే ఈరోజు ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన దారుణం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రియుడి మోజులో భర్తను చంపింది గవర్నమెంట్ టీచర్. బట్టుకాడిపల్లిలోని టీచర్గా పనిచేస్తున్నారు పద్మ. తాడూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు గోపి. అయితే గోపితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు పద్మ. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు భర్త లక్ష్మణ్ అని చెప్పి ఇంకేముంది, లేపేసేందుకు ప్లాన్ చేశారు. దానికి సంబంధించి స్కెచ్ చేశారు. ఈ నెల 24న గోపితో కలిసి భర్తను చంపేసింది పద్మ. భర్త లక్ష్మణ్ చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ నిజాలు ఎప్పుడు దాగవు కదా. లక్ష్మణ్ మృతిపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వాళ్ళకి ఎందుకు అనుమానం కలిగింది, అది సహజమైన మరణం కాదని చెప్పి వెంటనే పోలీసులను ఆశ్రయించారు, కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో వాళ్ళు విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో నేరం కక్కింది పద్మ అంటుంది ఆ కుటుంబం. సో ఈ క్రమంలోని పద్మ మాట్లాడారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. పద్మ, ఆయన పేరు ఏం పేరు? లక్ష్మణ్. ఏం చేస్తాడు? కాంట్రాక్టర్ జాబ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఎక్కడ? యాచారం. తాగుతూనే ఉంటాడు సార్. ఈ రోజు నేనేం కాదు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. కానీ తక్కువ తాగుతాడు. మరి నైట్ ఊకే 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 తెస్తుంటే నేను చెప్తూనే ఉన్నా, తాగుకు తాగుకు అని. ఎప్పుడు ఎవరితో ఎప్పుడు అన్నాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా, అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచి ఎవరికి లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీలైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉండే వచ్చేసిన. నేను గట్కాడపల్లిలో చేస్తున్నాను. కరెక్ట్ టైం చూడలేదు, చెప్పిన వెంటనే వచ్చేసిన. ఇంకా లేదు లేదు, 10:30. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివాజీ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శివాజీ, ఘటన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది, అసలు కుటుంబ సభ్యులకు అనుమానం ఎలా వచ్చింది, పోలీసుల విచారణలో పద్మ ఎప్పుడు నిజం కక్కడం జరిగింది? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఉన్నటువంటి మారుతి నగర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత నెల 24వ తేదీన రాత్రి లక్ష్మణ్ పండుకున్నటువంటి ఈ యొక్క సమయంలో కూడా ఈ యొక్క భర్తకు సంబంధించినటువంటి లక్ష్మణ్ ఇంట్లో పడుకొని ఉన్నాడని చెప్పేసి 25 నాడు ఉదయం భార్య పద్మ తన యొక్క ఉద్యోగానికి వెళ్ళేసి అచ్చంపేట మండలకి
దగ్గరలో ఉన్నటువంటి ఉప్పునుంతల మండలం పక్కన ఉన్నటువంటి తాండాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. పద్మ 2024లో డిఎస్సిలో పద్మ ఉద్యోగాన్ని సంపాదించినటువంటి కారణంలో గతంలో కూడా ఇద్దరు పద్మకు సంబంధించినటువంటి భర్త లక్ష్మణ్ ఇద్దరు కూడా గతంలో హైదరాబాదులో తుక్కుగూడ ప్రాంతంలో కూడా ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించినటువంటి పద్మ అక్కడ హైదరాబాదు పట్టణంలో కూడా గత కొద్ది రోజులుగా వాళ్ళ మధ్యలో గొడవలు కొనసాగినాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆ భార్యని చదివిస్తున్నప్పుడు 2024లో పద్మకి డిఎస్సి ఉద్యోగం వచ్చింది. ఉప్పునుంతల నాగార్జున జిల్లా ఉప్పునుంతల ప్రాంతంలో ఉన్నటువంటి తాండాలో అయితే ఆ యొక్క కుటుంబం మొత్తము కూడా అచ్చంపేట పట్టణంలోని మారుతినగర్లో నివసిస్తూనే పద్మ రెగ్యులర్ గా ఉద్యోగానికి పోయేస్తున్నది. భర్త కూడా లక్ష్మణ్ ఉద్యోగం కొనసాగిస్తున్నది. పాడూరు ప్రాంతానికి చెందినటువంటి ఒకటే ప్రాంతం అంటే సొంత ఒక ఊరు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రియుడు అతని అచ్చంపేట ప్రాంతానికి చెందినటువంటి రంగాపూర్ గ్రామానికి చెందినటువంటి వాడు అతను గోపి నేనావత్ గోపి అనేటువంటి వ్యక్తితోటి వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యలో కూడా పరస్పరం గొడవలు జరిగేటివి చాలా యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో అనేక సమస్యలు పర్యాసాలుగా గొడవలు కొనసాగుతున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు పెద్ద మందుల సమక్షంలో కూడా చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. కానీ గొడవలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ వివాహేతర సంబంధం విషయంలో కూడా కుటుంబ సభ్యులు మధ్యన మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ సమస్య ఎక్కడికి తెగలేదు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ తన యొక్క కుటుంబ సభ్యులకి చెప్పారు, నా భార్య ఇలా చేస్తుందని చెప్పిన పర్యాసాలు మాట్లాడినప్పటికీ కూడా పద్మ వినలేదు. 24 నాడు ఈ గత నెల 24 రాత్రి ఈ యొక్క భర్తని చంపడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. 24 రాత్రి మద్యము సేవించిన తర్వాత పూర్తిగా లక్ష్మణ్ మద్యం పూర్తిగా సేవించి మైకంలో లేకుండా పోయిన తర్వాత పోలీసులు విచారణలో చెప్తున్నటువంటి ఆధారాల ప్రకారము స్టేట్మెంట్ ప్రకారము తన యొక్క లక్ష్మణ్ని చంపివేయడం జరిగింది. యథావిధంగా 25 నాడు ఉదయం పద్మ యథావిధిగా ఉదయం ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఉదయం 10 గంటలకి ప్రాంతంలో తన కుటుంబ సభ్యులకి ఎవరైతే లక్ష్మణ్ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి నేను ఉద్యోగానికి వెళ్ళాను, లక్ష్మణ్ ఇంకా నిద్ర నుంచి లేవలేదు, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, వెళ్ళి చూడండి అని చెప్పేసి ఆ లక్ష్మణ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ అన్న తమ్ముడికి ఫోన్ చేశారు. వెంటనే వాళ్ళు ఉదయం 10 గంటలకి ప్రాంతంలో రూమ్ కాడికి నివసిస్తున్నటువంటి మారుతినగర్లో లక్ష్మణ్ యొక్క రూమ్ కాడికి చేరుకోగానే లక్ష్మణ్ పడుకొని ఉన్నాడని చెప్పేసి చూశారు. కానీ పడుకొని లేపడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఆ టైంలో ఆ లక్ష్మణ్ ఎక్కడ కూడా లేపినప్పటికీ కూడా లేవలేదు. అక్కడ లక్ష్మణ్ చనిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యులు నిర్ధారించుకొని మళ్ళీ వెంటనే పద్మంతకు ఫోన్ చేసి లక్ష్మణ్ చనిపోయాడని చెప్పేసి చెప్పడంతో ఈ యొక్క కట్టు కథ ఏదైతే ఉందో వెంటనే కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చింది. తన యొక్క లక్ష్మణ్ పైన ఎలాంటి గాయాలు లేవు, ఎక్కడ కూడా రక్తము మరకలు లేవు, ఎలా ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే అనుమానాలే రేకెత్తించాయని చెప్పేసి కుటుంబ సభ్యులు ఎవరైతే లక్ష్మణ్ సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని పద్మను తనదైన శైలిలో విచారించడంతో తన యొక్క అసలు కట్టుకథ అనేది బయటపడింది. తనకు గతంలో వివాహేతర సంబంధం ఉంది. ఈ యొక్క వివాహేతర సంబంధంతో గోపి అనేటువంటి నేనావత్ గోపి అనేటువంటి తనతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు సహచరుడు ఆ గోపితో నాకు వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి అప్పుడు ఈ యొక్క కథ మొత్తము చెప్పడంతో పోలీసులకు ఈ యొక్క పూర్తి విచారణలోకి ఈ యొక్క గోపిని విచారించడంతో మొత్తం పూర్తి వివరాలు బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు కూడా తాను ఇంటికి రాగానే భర్త చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క కట్టుకథ ఏదైతే ఉందో అసలు భర్తను చంపడానికి కారణాలు ఏంటి, అసలు ఇంకా ఏమైనా ఉన్నారా అనేటువంటి విషయాల్లో పూర్తిగా విషయాలు పోలీసులు విచారణలో చేసిన తర్వాతనే పద్మను విచారించిన తర్వాతనే గోపి అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు. అంతవరకు కూడా ఈ గోపి అనే వ్యక్తి ఎవరు తెలియదని చెప్పేసి పద్మ చెప్పింది. తనకు ఎలాంటి సంబంధాలు లేదని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ తన యొక్క తమ్ముడు ఎవరైతే లక్ష్మణ్ చనిపోయినటువంటి విధానాన్ని చూసిన తర్వాత
తన కుటుంబంలో అక్కడ ఆ యొక్క పరిస్థితి ఇక్కడ తన తమ్ముడిని చంపాలని చెప్పేసి కుటుంబ సభ్యులు పదే పదే ఆరోపించారు. దీని పట్ల ఉడక పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు బలంగా ఆమోదించడంతో అక్కడ ఈ యొక్క పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తిగా విచారణ చేయడంతో పద్మని తర్వాత గోపిని ఇద్దరిని రిమాండ్ చేసి పోలీసులు విచారణ చేయడంతో ఈ యొక్క వ్యవహారం అంతా బయటపడింది. ఆ ప్రాంతంలో ఈ యొక్క పద్మ గతంలో ఏమైనా ఇంకా వివాహేతర సంబంధాలు కొనసాగించిందంటే హైదరాబాద్ లో కూడా ఇలాంటి దుశ్చర్యలకే ఇలాంటి పాల్పడింది. ఆ యొక్క పర్యలతోటి భార్యకు పదే పదే పద్మకి చెప్పినప్పటికీ కూడా లక్ష్మణ్ వినకపోవడంతో లక్ష్మణ్ ఒక చదువుకున్నటువంటి ఒక డిగ్రీ సంబంధించినటువంటి వ్యక్తి డిగ్రీ పూర్తి చేశాడు. తను ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి భార్య చేస్తున్నటువంటి పనుల్లో మార్పు రాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. పలు పర్యాయాలు చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఈ యొక్క పద్మ తన యొక్క పనులు మానుకోకపోవడంతో పూర్తిగా మద్యానికి బానిసయ్యి ఈ యొక్క వ్యవహారంలో తన భర్త తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి పలుమార్లు ప్రియుడు యొక్క చెప్పడంతో ఇద్దరు కలిసి ప్రియుడు తర్వాత ఇతను పద్మ కలిసి తన యొక్క లక్ష్మణ్ని చంపడానికి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు కూడా పూర్తిగా విచారణలో పూర్తిగా ఈ యొక్క సంఘటనకి పద్మ తన ప్రియుడే కారణం అని చెప్పేసి పోలీసు రిమాండ్ చేశారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివాజీ. మొత్తంగా ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడి మోజులో భర్తను చంపేసింది గవర్నమెంట్ టీచర్. బట్టుకాడిపల్లిలోని టీచర్గా పనిచేస్తున్నారు పద్మ. తాడూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు గోపితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు పద్మ. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి భర్త లక్ష్మణ్ను చంపేందుకు ప్లాన్ చేశారు భార్య పద్మ. గత నెల 24న గోపితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేశారు. భర్త లక్ష్మణ్ చనిపోయాడని అందరినీ నమ్మించారు భార్య పద్మ. లక్ష్మణ్ మృతిపై పోలీసులకు ఆ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నారు పద్మ.